నిన్న మీటింగ్లో కొందరితో కొన్ని స్కిట్స్ చేయించడం జరిగింది. వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఆ స్క్రిప్ట్లో ఫ్లోలో ఏంటంటే ఒక అమ్మాయితో ఒక స్కిట్ చేయిస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు ఇచ్చిన స్కిట్ హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళ స్కిట్లో ఎలా అడ్డంగా దొరికిపోయారు అంటే, మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఫ్రీ బస్ అనేది ఇక్కడ కాదు, దీనికంటే ముందే తెలంగాణలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫ్రీ బస్ ఉంటుండగా ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అక్కడ పచ్చి అబద్ధమని అర్థమైపోయింది. అలాగేనంట ఆవిడంట రోజుని ఫ్రీ బస్లో విజయనగరం అమ్మాయి అనమాట. ఆవిడ విజయనగరం నుంచి వైజాగ్ ఫ్రీ బస్లో వస్తూ ఉంటారట. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇందులో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సులో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే తీసుకుంటే నాన్ స్టాప్ బస్సులో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే ఏసీ బస్సులో ఏమైనా ఫ్రీ బస్ ఉందా? అది కూడా లేదు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్కి పల్లె వెలుగు బస్సులో వస్తుందా? లేదంటే అల్ట్రా పల్లె వెలుగు బస్సులో వస్తుందా? లేదంటే ఎక్స్ప్రెస్ బస్సులో వస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్న అమ్మాయితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు కదా, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా పల్లె వెలుగు బస్సుల్లో వస్తూ ఉన్నారా? ఎంత దారుణంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే, ఈ విధంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా ఇలా పబ్లిసిటీ స్టంట్లు ఏర్పాటు చేసి మళ్ళీ మహిళల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికి తోడు వీళ్ళు ఇంకోటి కూడా నిన్న మహిళలను అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మహిళలంట 2000 తీసుకొని ప్రలోభాలకు ఓట్లేస్తున్నారట. ఎంత దారుణంగా మహిళల్ని కించపరిచారో ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది కదా. అసలు ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న టైంలో రాష్ట్రం విడిపోయాక ఇతను ఓటుకు నోటు అనే ప్రాసెస్లో భాగంగా 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్కు పంపడం వలన కేసు అయితే భయపడి తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని 10 ఏళ్ళ అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా వదిలి పారిపోయి వచ్చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఎవరి వలన వచ్చేసారు? మీ వల్లనే కదా. ఆ రోజు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని తెలంగాణ రాష్ట్రానికి వదిలేసి పారిపోయి వచ్చేసింది మీరే కదా, ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వలన. అలాగే తీసుకుంటే ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే మీరు. 1996లో మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే మీరు. తిరిగి 2000 తీసుకుంటారని మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారా? ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇంకో మాట అన్నారు, 2000 తీసుకుంటారు, ఆ తర్వాత ఏమో 2 లక్షలు లాగుతారు. ఈ మాట మాత్రం నిజమే. అందువల్లనే కదా మొన్న ఎన్నికల్లో మీరు డబ్బులు పంచి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 2 లక్షలేంటి, 2 కోట్లేంటి, 1000 కోట్లు మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామితో వర్చువల్గా మాట్లాడుతాను, స్వామి అంటే నాకు చాలా భక్తి అనేసి. మరి నేను ఒకటే అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ప్రమాణం చేయగలరా నేను రూపాయి కూడా పంచలేదు ఎన్నికల్లో అని? అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు, సాధారణ ఎన్నికలు అవ్వచ్చు, నేను రూపాయి కూడా ఎన్నికల్లో పంచను అని మీరు ప్రమాణం చేయగలరా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఒకసారి మోసపోయారు, పదే మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అలాగే పాలిచ్చే తల్లులు పాలించే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారని మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి కుటుంబాలను నిలుపుకోవడంతో పాటు తప్పు చేస్తే ప్రభుత్వాల్ని కూలదోయడం కూడా బాగా తెలుసు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను.